రూరల్ నియోజకవర్గం ఈ జిల్లాలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఒక అడ్డా లాంటి సీటు ఉందంటే ఈ జిల్లాలో నేను ఎప్పుడు కూడా చెప్తా ఉన్నాను. మామూలుగా కూడా ఎప్పుడైనా డిస్కషన్ వచ్చినప్పుడు చెప్తాం, ఏ సీట్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలుస్తుంది అంటే ఈ జిల్లాలో ప్రథమంగా 2 సీట్లు ఉంటాయి. అది మనకి ఆత్మకూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చెప్తున్నాను అంటే 2014లో కానీ 2019లో కానీ మీరు ఇచ్చిన మెజారిటీలే దానికి ఒక నిదర్శనం. దాదాపు 25,000 పైచీలకు ఓట్లు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచిందంటేనే ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఎంత ప్రేమ ఉందని చెప్పి నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ రోజు ఇక మన ముందు 45 రోజులున్న ఎన్నికలు ఉన్న కార్యకర్తలు ఆలోచించాల్సినదో అంటే మహా అంటే పట్టుమని 45 రోజులు ఎన్నికలు ఉన్నాయి. ఈ 45 రోజుల ఎన్నికల్లో ప్రతి రోజు కూడా మనకి కీలకమే, ప్రతి గంట కూడా మనకి కీలకమే. ఈ రోజు మన ముందున్న అభ్యర్థులు మీ ఇన్ఛార్జిగా ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే ఈరోజు మనకి ఎంపీగా వచ్చిన విజయసాయిరెడ్డి గారు. ఈరోజు ఇద్దరు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు ఇన్ఛార్జిగా వచ్చిన ప్రభాకర్ వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీ అందరినీ కూడా తెలుసు. ఎక్కడ కూడా దందాలు కానీ మొత్తం కూడా ఆగిపోయిన వాస్తవాలను ఎమ్మెల్యే చేసుకోగలిగితే ఖచ్చితంగా కూడా తప్పకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబాలు కానీ కూడా తక్కువ ఉంటాయి. సంవత్సరం రోజుల నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పెద్ద మాట నా పరిణాది ఇట్లా ఉండేం. కానీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, గతంలో కూడా చెప్పారు, ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని మోసం చేయవచ్చు, 2 వ్యక్తులు మాత్రం ఈ జిల్లా నుంచి మోసం చేయవద్దు. అది నేను, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు. ఎందుకంటే 2014లో మాకు టికెట్ ఇచ్చేటప్పటికి మేము నిజంగానే మా మీద ఎంతమంది వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దని, వాళ్ళ టికెట్లు ఇస్తే కరెక్ట్ కాదని, ఆ రోజున రాజకీయ సమీకరణలు ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు వినకుండా అయినా పర్వాలేదు అని చెప్పి ఈరోజు రాజకీయ భవిష్యత్తు ఇచ్చి ఈ జిల్లాలో 2 సార్లు ఎమ్మెల్యే అవకాశాలు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చూసి గెలిపించిన వ్యక్తులు ఈరోజు. ఎందుకంటే ఎన్నికలకు వస్తే ఏం చెప్తాం, మాది సామాన్య కుటుంబం, మా తాత మంత్రి గారు, మా నాయన మంత్రి గారు, చెప్పిన 2 సార్లు ఎమ్మెల్యేలు. సరే ఫస్ట్ సారి అధికారంలో లేవు, 2వసారి అధికారంలోకి వచ్చినాం. అధికారంలోకి వచ్చిన మొదటి 3 సంవత్సరాలు బాగా మా నాయన కొట్టేస్తుంది కదా, మా తాత కొట్టేస్తుంది కదా, కానీ సరే తర్వాత అనిపించింది వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో మా తాత నాయన, మా తాత కాదు, మా నాయన కాదు, మా ఇంటి కాదు, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, పక్క పార్టీకి వెళ్తే సరిపోతుంది అనుకున్నారో ఏమో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు, తెలుస్తూ మాది ట్యాప్ చేశారు, 5 చేశారు, 3 చేశారు. అప్పుడు నేను మాట చెప్పాను, నేను ఒక సవాల్ విసురున్నా, ఇది ట్యాప్ కాదు, నేను చూపిస్తే 30 అసెంబ్లీ దగ్గర స్పీకర్ దగ్గర రాజీనామా ఇస్తావా? ఎందుకంటే అది ఫోన్ ట్యాప్ కాదు. ఏదో మనం ఒకరిలో ఫోన్లో మాట్లాడితే వాళ్ళు ఎవరైనా రాజశేఖర్ గారు అమ్మాలు, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాలు ఉంటే దాన్ని తీసుకెళ్ళి ఆయన మాట్లాడుతున్నాడు స్వామి కొన్ని అని చెప్పి ఇచ్చిన మాట. కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా ఈరోజు మళ్ళీ స్టార్ట్ ఎన్నికలు వచ్చేసినాయి కదా, అందరు తిరుగుతారు, అందరూ వెళ్తారు, మొత్తం ఇంటికి తిరుగుతారు. మామూలుగా చెప్తుంటాడు అన్నమాట, 1,00,000 మందిని కలిసారని చెప్తారు. 30 రోజులు 1,00,000 రోజులు ఎంతమంది చదవాలా? 3,000 మంది. చాలా మంది సంఖ్య ఆలోచన. జగన్మోహన్ రెడ్డి దెబ్బేంటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు రూరల్ నియోజకవర్గంలో చూపించాల్సిన టైం వచ్చేసిందని చెప్పి తెలియజేస్తారు. అలాగే ఈ మధ్య ముందు మిడిసిపోతున్నారు, ఒక ఆయన వచ్చేసాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 200 పెడతా, 300 పెడతా, 400 కోట్లు పెడతా, 10 చూపిస్తా, 7 చూపిస్తాను.
చూపిస్తానని చెప్తా ఉన్నాడు. ఆయన కూడా చెప్తా ఉన్నా, అయ్యా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నువ్వు నీలాగా వేల కోట్లు నెల్లూరు జిల్లాలో చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నీకు రాజ్యసభ ఇవ్వంటే నిన్ను నెత్తిని కూర్చోబెట్టుకుని జిల్లాలో రాష్ట్రంలోనే నీకు ఒక గౌరవం ఇవ్వంటే నీ గొప్పకి 10 మంది వచ్చాడు, అంతకుముందు నీ గొప్ప ఈగులు కోరుకుంటున్నారు. ఇలాగ చాలా మంది ఉన్నారు నెల్లూరులో, వేల కోట్లు. ఏదో నేను సేవ చేశాను అన్నాడు, 100 వాటర్ ప్లాంట్లు నీ సిఎస్ఆర్ డబ్బుతో పెట్టావు, నువ్వేం జోబులో తీలా. నీ కంపెనీ నీ వ్యాపారం ఉంటే ఆ వ్యాపారానికి సంబంధించి 2% కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏ వ్యాపారం పెట్టాలి. కాబట్టి ఆ డబ్బులు తీసుకొని నేను సిఎస్ఆర్ డబ్బు విపిఆర్ ఫౌండేషన్ లో పెట్టకుండా చేశానని చెప్పమను. ఇంకో చాలా చెప్తా ఉన్నా, ఏ రోజైనా ఎవరికైనా పేపర్లో ఫోటో లేకుండా 1 రూపాయి సాయం చేస్తామని అడుగుతా ఉన్నా. చాలా మందికి తెలియకపోవచ్చు, ఆయన 1 రూపాయి సాయం చేయాలంటే నెక్స్ట్ రోజు పేపర్లో రావాలా, లేదా బయట ఫ్లెక్స్ చేయాలా. 1 లక్ష రూపాయలు దానం చేసినా దాని కొరకు మీరు దాంతో బీపీఆర్ ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. నీకు ఏదైనా అంటే డబ్బు అని మతం ఏమన్నా అంటే నేను సేవ చేస్తున్నాను, నేను సేవ చేస్తున్నాను. 60 సంవత్సరాల దాకా ఏం సేవ చేశారు, ఎవరికి సాయం చేశారు, ఎవరికి సేవ చేశారు చెప్పమో. 400 వాటర్ ప్లాంట్లు ఏదో సోషల్ రెస్పాన్సిబిలిటీ రాజకీయాలు రావాలి, తొక్కలో గిత్తలో ఏం చేసావా, పిల్లలు పెట్టావా, ఏమన్నా అంటే ఎస్ దైవ కార్యక్రమం చేసావు. దైవ కార్యక్రమం ఎందుకు చేసావు, పాపాలు ఎక్కువ చేసుకోండి అన్ని దైవ కార్యక్రమం వాస్తవం. నేను ఏది కూడా అబద్ధం చెప్పను, నా నిజం ఎప్పుడు కూడా గుచ్చుకున్నట్టుంటుంది, కానీ అది అన్ని సత్యమే. వచ్చావు, నేను నన్ను రోజులు నన్ను తరివేలాగా పనులు ఇబ్బంది నా మీద చెప్పి ఒక్కండి, రాజు జిల్లాలో బీసీ అభ్యర్థులు ఒక్కండి నా మీద చెప్పి ఏదైనా జరుగుతుంది నా సంబంధం లేదు కూడా వెంటనే సీఎం ఆఫీస్కి ఫోన్ చేసేసి నేను ఇట్టన్నాడు రోజు ఇదే తరగతి చెప్పి 2 సంవత్సరాలు నన్ను 50 దాకా రోజులు పోయి ఆయన మార్చు, ఆయన పోతాడు, ఈయన మార్చు, ఆయన పోతాడు, నన్ను ఆగిపోతుంది. సరే రేపు ఏ కారణాల మీద పోయాను, నాసరావుపేటకి సంబంధించి జగనన్న ఏ అవసరాల కోసం నన్ను పంపించాడు నాకు తెలుసు, ఆయన కోసం పక్కన పెడితే సరే నేను పోతూ ఒక మైనారిటీ అభ్యర్థిని పిలిపించాం. ఒక మైనారిటీ అభ్యర్థిని పిలిపిస్తే దాన్ని కలిగి ఢిల్లీకి ఎక్కి ఏమన్నా అంటే నాకు చెప్పలేదు, నీకు చెప్పాల్సిన